ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ ఆమె హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది వ్యక్తులు చాటింగ్ ద్వారా అసభ్య పదాలతో వేధిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. తాను సాధారణంగా ట్రోలింగ్ పట్టించుకున్నప్పటికీ ఈసారి ట్రోలర్స్ తన పిల్లలను కూడా ట్రోలింగ్లోకి లాగి వారు చనిపోవాలని కోరుకుంటున్నట్టుగా వ్యాఖ్యానించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు చిన్మయి. ముఖ్యంగా మంగళసూత్రం ధరించడం గురించి తన భర్త యాక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇటీవల చేసిన కామెంట్స్ పై ఒక యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడాన్ని చిన్మయి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే చిన్మయి ఫిర్యాదుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తక్షణమే స్పందించారు. ఈ విషయంపై వెంటనే స్పందించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులకు ఆదేశించారు. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట, ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి ట్రోల్స్ కు గురవుతోంది. ఇప్పటికే పోలీసులు కూడా దీనిపై స్పందించారు. అప్డేట్స్ ఏంటి? సోషల్ ఇష్యూస్ పైన ప్రముఖ సింగర్ చిన్మయి తన సోషల్ అకౌంట్ లో తరచూ స్పందిస్తూ ఉంటుంది. కానీ ఇవి ఒక్కొక్కసారి వివాదాస్పదం కూడా అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇటీవల గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే ప్రమోషన్స్ లో భాగంగా చిన్మయి భర్త రాహుల్ రవీంద్ర చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు చిన్మయికి మొత్తం కూడా ఇది అంటుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ తను ఆ మంగళసూత్రం ఉంచుకో లేకపోతే తీసేయచ్చు అనేసి ఒక మాట కూడా చెప్పడం జరిగింది. అయితే చిన్మయికి చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం పైన సోషల్ అయితే ఇది కేవలం చిన్మయి వారికే పరిమితం కాకపోవడంతో పాటు చిన్మయి పిల్లలను కూడా, అంటే ఇలాంటి వ్యక్తి కడుపులో పుట్టిన పిల్లలు వెంటనే చచ్చిపోవాలన్నట్టు కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేయటము, చాలా బాధాకరమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉండటంతో ఇది తట్టుకోలేకపోయినటువంటి చిన్మయి హైదరాబాద్ సిపి సజ్జనార్కి సోషల్ మీడియా వేదికైన కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. చిన్మయి ఇచ్చినటువంటి సజ్జనార్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది హైదరాబాద్ పోలీసులు ట్యాగ్ చేసుకోవడం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనిపైన కేసు కూడా ఫైల్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. కానీ చిన్మయి పైన మాత్రం ట్రోలింగ్ మాత్రము ఇప్పటికి చేసినటువంటి వాళ్ళ అకౌంట్స్ అన్నింటి కూడా మొత్తం కూడా ఐడెంటిఫై చేస్తూ అలాంటి వారందరూ కూడా వాళ్ళ పైన కేసులు కూడా బుక్ చేయడానికి కూడా ఇటు పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ, అదేవిధంగా వెంకట్, ఇటీవలి కాలంలో యాక్టర్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అధికంగా ట్రోలింగ్ కు గురవుతూ ఉన్నారు. మరి దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా ఫ్యూచర్? ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిపైన చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు మిగతా సెలబ్రిటీలు అందరూ కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక గ్లామర్ ఫీల్డ్ అయినటువంటి సినిమా ఇండస్ట్రీ పైన ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుండటంతో ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు పోలీసులను పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇటీవల మనం చూడొచ్చు డీప్ ఫేక్ ఉపయోగించి కూడా మెగాస్టార్ చిరంజీవి పైన కూడా కొంతమంది ట్రోల్స్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన ఆయన కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు నుంచి కూడా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో అలాంటి పైన యాక్షన్ తీసుకొని ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేయొద్దంటూ కూడా ఆయన గతంలో కోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇలా సెలబ్రిటీలు అందరూ కూడా తమకు జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ ఇప్పుడు పోలీసులని ఇటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పోలీసులు కూడా ఇప్పుడు అయితే దీన్ని చాలా సీరియస్ గానే తీసుకుని వీటిపైన కేసులు కూడా బుక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.